ఒకరోజు పార్వతీదేవి మరియు శివుడు కైలాస పర్వత శిఖరంపై ఆనందంగా కూర్చొని ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో ఇలా అడిగింది, ప్రభూ, అన్ని వ్రతాలలో గొప్ప వ్రతం ఏది? భక్తి, ముక్తి ఇచ్చేది ఏది? అప్పుడు శివుడు నవ్వుతో ఇలా చెప్పాడు, దేవి, శివరాత్రి వ్రతం అన్నిటికన్నా ఉత్తమమైనది. ఈ వ్రతాన్ని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున చెయ్యాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి చేసినా పాపాలు తొలగిపోతాయి, ముక్తి లభిస్తుంది అని చెప్పి ఒక కథను వివరించాడు. ఒక పర్వత ప్రాంతంలో ఒక వేటగాడుండేవాడు. అతడు ప్రతిరోజూ అడవికి వెళ్లి వేటాడి జంతువులను చంపి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అతడికి ఏ జంతువు దొరకలేదు. చీకటి పడుతోంది. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లలేక ఒక చెరువు దగ్గర ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. చలితో వణుకుతూ శివ శివ అనన్నాడు. చెట్టు ఆకులు కాయలు కింద పడేస్తూ జంతువుల కోసం ఎదురుచూశాడు. మొదటి జాములో ఒక ఆడజింక నీరు తాగడానికి వచ్చింది. వేటగాడు బాణం వేయబోతే ఆ జింక మానవుల్లా మాట్లాడింది. నన్ను చంపవద్దు, నేను గర్భిణిని, పిల్లను కని వచ్చి నిన్ను ఎదుర్కొంటాను. వేటగాడు దయచూపి దాన్ని వదిలేశాడు. రెండో జాములో ఇంకొక ఆడజింక వచ్చింది. అది ఇలా చెప్పింది, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నన్ను చంపితే నీ కుటుంబానికి ఉపయోగం ఉండదు. ఇంకొక బలమైన జింక వస్తుంది, దాన్ని చంపు. వేటగాడు దీనినే వదిలేశాడు. మూడో జాములో ఒక మగజింక వచ్చింది. అదడిగింది, నా భార్యలను చంపావా? వేటగాడు నిజం చెప్పాడు. వాళ్ళు తిరిగి వస్తామని చెప్పారు. అప్పుడు మగజింక ఇలా చెప్పింది, నా భార్యతో కొంత సమయం గడిపి ఉదయం వచ్చి నిన్ను ఎదుర్కొంటాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయింది. ఉదయమయ్యింది. 3 జింకలు తిరిగి వచ్చాయి. మొదట నన్ను చంపు, లేదు నన్నే చంపు అని నిజాయితీతో నిలబడ్డాయి. ఇది చూసిన వేటగాడి మనస్సు మారిపోయింది. అతడిలా అన్నాడు, నీ నిజాయితీ నాకు కన్నులు తెరిచిపెంచింది. ఇక నేను ఎవ్వరినీ చంపను. దయే ధర్మం, సత్యమే మార్గం అని తన బాణాలు విల్లు విసిరేశాడు. అప్పుడు ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. దేవదూతలు వచ్చి చెప్పారు, వేటగాడా, నీవు తెలియకనే శివరాత్రి వ్రతం చేశావు, ఉపవాసం చేశావు, జాగరణ చేశావు. నీవు కూర్చున్న చెట్టు బిల్వ వృక్షం, దాని కింద శివలింగం ఉంది. నీవు ఆకులు పడేయడం వల్ల శివపూజ జరిగింది అని చెప్పి అతడిని స్వర్గానికి తీసుకెళ్లారు. జింకల కుటుంబం కూడా నక్షత్రాలుగా మారింది. శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, దేవి, ఆ జింకలే ఇప్పుడు ఆకాశంలో మృగశిర నక్షత్రంగా కనిపిస్తున్నాయి. వాటి వెనుక కనిపించే ప్రకాశవంతమైన నక్షత్రం లుబ్ధక నక్షత్రం. తెలియక చేసిన మంచి పనికి మంచి ఫలితం ఉంటుంది.